సో ఇటు తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి ఉత్కంఠ నిన్నటి నుంచి నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్నటువంటి తొర్రూరు మున్సిపాలిటీ కూడా ఎట్టకేలకు లక్కీ డ్రా ద్వారా తెరపడింది. సో శ్రవణ్ ఇప్పుడు లక్కీ డ్రా ద్వారా చైర్మన్గా ఎన్నికయ్యారు. సో ఎక్సాఫిషియల్ సభ్యులుగా ఎంపీ కడియం కావ్యతో పాటు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా పాల్గొన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా గెలిచిన సభ్యుల సంఖ్య 7 ఉండగా బీఆర్ఎస్ పార్టీకి గెలిచిన సభ్యుల సంఖ్య 9 ఉంది. సో ఎక్సాఫిషియల్ సభ్యుల సంఖ్యతో కలిసి మొత్తం 9కి సో ఈక్వల్ అయిన నేపథ్యంలో బలాబలాలు ఈక్వల్ అయిన నేపథ్యంలోనే లక్కీ డ్రా ద్వారా చైర్మన్ ఎన్నిక జరిగింది. నిన్నటి నుండి ఉత్కంఠభరితంగా జరిగినటువంటి ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు తెలపడింది. అక్కడ డోర్నకల్లో కూడా చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక పూర్తయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం 11 స్థానాలు, మొత్తం డోర్నకల్లో 15 స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 4 స్థానాల్లో గెలిచింది. కానీ నిన్న ప్రమాణ స్వీకారానికి కూడా ఎవరు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్గా కొండేటి రాజకుమారి, వైస్ చైర్మన్గా మాదా లావణ్య చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేశారు. డోర్నకల్లో చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ముగిసింది. ఇక వైస్ చైర్మన్ ఇప్పుడు చైర్మన్ ఎన్నిక ఇక్కడ మున్సిపాలిటీ తొర్రూరుతో పాటు జనగామలో చైర్మన్ ఎన్నిక ముగిసింది. ఇక వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతుంది. కాకపోతే జనగామ మున్సిపాలిటీలో మాత్రం ఇంకా ఇన్సైడ్ కొంత టెన్షన్ వాతావరణం ఉంది. లోపల వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గందరగోళం నెలకొని ఉంది. బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య కొంత లోపల వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే వాళ్ళని సెట్ చేసేందుకు పోలీసులు కూడా లోపలికి వెళ్లారు. లోపల కొంత టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మరి కొంతసేపట్లోనే వైస్ చైర్మన్ కూడా ఎవరు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా తొర్రూరులో కూడా చైర్మన్ ప్రక్రియ ముగిసింది. కానీ వైస్ చైర్మన్ని ఎవరు ఏ పార్టీకి వరిస్తుంది, వైస్ చైర్మన్ ఎవరిని ఎన్నుకుంటారనేది కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. సో ఉత్కంఠకు తెరపడింది. మొత్తం మీద 2 మున్సిపాలిటీలు, జనగామ ఇటు పాలకుర్తి కాన్స్టిట్యున్సీ పరిధిలోని తొర్రూరు, ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నిక నిన్నటి నుంచి ఉత్కంఠతకు దారితీసింది. ఎట్టకేలకైతే చైర్మన్ ఎన్నిక లక్కీ డ్రా ద్వారా కాంగ్రెస్ పార్టీ వశమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈరోజు ఉదయం నుంచి చూసినటువంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులను తీసుకొస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నాయకులు ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించలేదు. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు చేపట్టారు. సో చివరకు సమాంతరంగా ఓట్లు వచ్చిన నేపథ్యంలో లక్కీ డ్రా ద్వారా ఎట్టకేలకు కాంగ్రెస్ కైవసమైంది తొర్రూరుతో పాటు జనగామ మున్సిపాలిటీ. ఓటు స్టూడియో.